ఏపీఎస్ఆర్టీసీని రూ. 9,64,52,220 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే లక్ష్మీ నాగల్ అనే మహిళ 2009 జూన్ 13న తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి అనవరం నుంచి రాజమండ్రి వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొని లక్ష్మీ గారు మృతి చెందారు. లక్ష్మీ గారు అమెరికాలో కంప్యూటర్స్ మాస్టర్స్ పూర్తి చేసి ఆ దేశ గ్రీన్ కార్డు కలిగి ఉన్నారు. లక్ష్మీ గారు అయినటువంటి తన భర్త తన భార్య అమెరికాలో నెలకి $11,600 సంపాదిస్తుందని, తన మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి 9 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆమె భర్త శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ని ఆశ్రయించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ 8.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఆర్టీసీ హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు 5.75 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. మృతురాలి భర్త ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు $9,64,52,220 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.